ఆత్మీయ కథలు. ఒక స్త్రీ తన ఇంటిలో ఒక చిలకను పెంచుకుంటుంది. అది తరచుగా దగ్గుతూ శబ్దం చేస్తుంది. అది గమనించిన ఆ స్త్రీ ఒక డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్ళి ఆ డాక్టర్కి చెప్పింది, ఈ చిలక బాగా దగ్గుతుంది అని చెప్పింది. ఆ డాక్టరు ఆ చిలకను పరీక్షించి చూచి, ఇది బాగానే ఉంది, దీనికి ఏమీ జబ్బు లేదు అని చెప్పాడు. అయితే ఆమె మరలా చెప్పింది, బాగానే ఉందంటున్నారు కానీ అది దగ్గుతుందండి అని చెప్పింది. అయితే ఆ డాక్టర్ చెప్పాడు, దీనికి ఏ జబ్బు లేదు, ఇది చాలా ఆరోగ్యంగా ఉంది అని చెప్పాడు. సరే అని ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిన తర్వాత చిలక మరలా దగ్గడం స్టార్ట్ చేసింది, బాగా దగ్గుతుంది. అందుకని ఆ స్త్రీ మరలా వేరొక డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్ళింది. ఆ డాక్టరు బాగా పరిశీలించి ఈ చిలకకి ఏ జబ్బు లేదని చెప్పాడు. ఏ జబ్బు లేదనగానే మరలా ఆ స్త్రీ కొద్దిగా విసుగు చెంది, మొన్న వేరే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాను, ఆయన కూడా ఇదే చెప్పాడండి, చిలకకి ఏ జబ్బు లేదు అని చెప్పాడు, కానీ చిలక మాత్రం బాగా దగ్గుతుంది, దయచేసి కొద్దిగా గమనించండి అని చెప్పింది. అయితే ఆ డాక్టరు బాగా పరిశీలించి చిలకకు ఎందుకు దగ్గుతుంది అన్న కారణము తెలుసుకున్నాడు ఆ డాక్టరు. నిజానికి చిలకకి ఏ జబ్బు లేదు, ఏ వ్యాధి లేదు, దానికి ఏ ప్రాబ్లం లేదు, చాలా పూర్ణ ఆరోగ్యంగా ఉంది. కానీ ఆ చిలక ఎందుకు దగ్గుతుందంటే, ఆ యజమానురాలైన స్త్రీ తరచూ సిగరెట్లు తాగుచూ దగ్గుతూ ఉండేది. ఆ యజమానురాలను చూచిన చిలక యజమానురాలుని అనుసరించుచు దగ్గుచు యజమానురాలు వలె దగ్గుచు శబ్దం చేస్తుంది. ఈ విషయము డాక్టర్ గారు ఆ స్త్రీకి చెప్పినప్పుడు ఆ స్త్రీ ఆశ్చర్యపడి సిగరెట్లు మానేసింది. ఆమె దగ్గటం కూడా మానేసింది. ఆ చిలక కూడా దగ్గటం మానేసింది. అలాగా మనలను విమర్శించు వారి ఉపదేశమును మనము తప్పక అంగీకరించవలను. ఎందుకంటే మనల్ని విమర్శించేవారు ఎందుకు విమర్శిస్తున్నారు? అసూయతో విమర్శిస్తున్నారా, లేదంటే మన మంచి కొరకు విమర్శిస్తున్నారా మనం తెలుసుకొని, మనం మంచి కొరకు విమర్శించే వారి యొక్క సందేశాలను మనం తీసుకున్నట్లయితే మనము దేవుని దృష్టిలో సరిచేయబడతాము. అలాగే సామెతల గ్రంథం 24వ అధ్యాయము 6వ వచనం చూస్తే, ఆలోచన చెప్పువారు అనేకులుండుట రక్షణకరము. అలాగే మనల్ని విమర్శించే వారి యొక్క ఆలోచనలు మనం తీసుకుంటే, ఆ ఆలోచన మనకు ఉపయోగపడినట్లయితే అది తప్పక స్వీకరించాలి. మనల్ని పొగిడేవారి కంటే మనల్ని విమర్శించే వారి కొరకు ఎక్కువ విలువనివ్వాలి. వారి యొక్క విమర్శలో నుంచి సలహాలను, సందేహాలను తీసుకోగలిగితే మన జీవితం రక్షణకరంగా ఉంటుంది, దేవునికి ఇష్టకరంగా ఉంటుంది. అందుకని ప్రతి పాస్టర్ చెప్పే, ప్రతి దైవ సేవకులు చెప్పే హెచ్చరికలను మనం ఖచ్చితంగా అంగీకరించాలి. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.